వెదర్లో సడన్ ట్విస్ట్ మాట. ఒక్కసారిగా మొత్తం వాతావరణం మార్చిపడేసింది పాడేరులోని. ఇప్పుడైతే పాడేరులో ఉన్నాం మేము. ఈ మోడల్ ఎంతమందికి తెలుసో కమెంట్స్లో కమెంట్ చేసి పెట్టండి. అండ్ దీని తాలూకా స్పెషాలిటీ ఏంటో చెప్పండి. సో మీరు కనుక ట్రూ బైకర్ అయితే దాని స్పెషాలిటీ అండ్ దాని యూనిక్నెస్ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అందరికీ చాలా హ్యూజ్ థ్యాంక్స్, ఎందుకంటే మనం యూట్యూబ్లోని 2200 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసేసాము. ఇది ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవాలి. మన టార్గెట్ 10K అని చెప్పాను కదా. ఈ మే ఎండ్ లోపు మనం ఖచ్చితంగా ఈ టార్గెట్ని అచీవ్ అవ్వాలి. ఈ లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే లైక్ యూట్యూబ్లో ఆల్రెడీ మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అయిపోయాం. నెక్స్ట్ మన టార్గెట్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడమే. సో కంటిన్యూస్గా మంచి మంచి వీడియోస్ తోటి లాంగ్ వీడియోస్ లైక్ ఒక 10 minutes లేదా 8 minutes పెడతా ఉంటాను. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా ఫుల్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో మోస్ట్లీ ఉండేదంతా బైక్ కంటెంట్ అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు. చూడండి మన దగ్గర ఇవన్నీ కూడా బైక్సే. మనం ఎక్కడ ఉంటే అక్కడే బైక్స్ ఉంటాయి. సో చూడొచ్చు ప్రైమ్ తాలూకు లైనప్ అంతా ఉంది. అండ్ అలాగే బీస్ట్ కూడా ఉంది. ఈ మోడల్ ఎంతమందికి తెలుసో కమెంట్స్లో కమెంట్ చేసి పెట్టండి. అండ్ దీని తాలూకా స్పెషాలిటీ ఏంటో చెప్పండి. సో మీరు కనుక ట్రూ బైకర్ అయితే దాని స్పెషాలిటీ అండ్ దాని యూనిక్నెస్ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అలాగే మనం ఇప్పుడైతే పాడేరు వెళ్తున్నాము మన షోరూమ్ ఆన్ వీల్స్ మీద. సో లెట్స్ గో. మనమైతే ఇప్పుడు మన టెస్టెడ్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని అయితే బయటికి తీసుకెళ్దాం. ముందుగా డోర్ తీయాలి, డోర్ తీయలేదు. మార్నింగ్ కోల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి బండి సౌండ్. మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేస్తే బైక్ ఎలా సౌండ్ వస్తుందో చూడండి, అది కూడా షోరూంలో. ప్రైమ్లో ఆ థంప్ వేరేలా ఉంటుంది. దెబ్బకి ఆ వైబ్రేషన్కి కెమెరాయే షేక్ అవుతుంది. మనమైతే రెడీ అయిపోయాము. సో ఇదే కొత్త హెల్మెట్ లైక్ ఫోర్డా నుంచి తీసుకున్నాం, ఫోర్డా సంబంధించి. సో లెట్స్ గో. షోరూమ్ ఆన్ వీల్స్ని తీసుకుని పాడేరు అయితే వెళ్ళబోతున్నాం. ఆయన అసలు ఆ భయ్య చూడండి ఎలా చూస్తున్నాడు. ఇది ఏదో రికార్డ్ చేస్తున్నారా వీళ్ళు అన్నట్టు. ఒక్కసారి ఆ భయ్యంలో మళ్ళీ అలా చూస్తూనే ఉన్నాడు. ఎవడా ఈడు కళ్ళు చూడండి ఎలా చూస్తున్నాడు. సో అదిగో. సో జోక్స్ అపార్ట్, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. లైక్ జస్ట్ నౌ గ్రీన్ సిగ్నల్ పడింది. సో మనమైతే లెట్స్ గో. ఈ వెహికల్ మీద అయితే మంచి ఫన్ ఉంది నాకు. ఎలా అంటే ఆ పుల్ ఏదైతే ఉంటుందో స్పీడ్ 400లోని అది సూపర్ ఉంటుంది. అది చూడొచ్చు. ఇన్స్టెంట్ పికప్ అండ్ టార్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనమైతే కరెక్ట్గా సబ్బవరం రూట్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇదే మన షోరూమ్ ఆన్ వీల్స్. ఇది వీడియోస్లో చాలా బాగా అయితే వస్తుంది.
చూడొచ్చు ట్రయంఫ్ అనే బ్రాండింగ్ తోటి. సో జస్ట్ నో ఇప్పుడే మనం సబ్బవరం బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసేసాము. అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాని కింద నుంచి ఊర్లో కూడా ఇప్పుడైతే ఎంటర్ కాబోతున్నాం మనం. ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే దాన్ని అందరూ ఎలా చూస్తున్నారంటే, ఏంటా ఇది ఇంత పెద్ద ట్రక్ ఉంది, అందులో బళ్ళు పెట్టి తిప్పుతున్నారు ఏంటి, అది ఇది అని తెగ చూస్తున్నారు. ఈ షోరూమ్ అని విలిసిన తీసుకునేదే లైక్ ఫుల్ ఆఫ్ రోడింగ్ చేసేస్తాం దీంతో. నాకు తెలిసి సబ్బవరం నుంచి పాడేరు వెళ్ళే రూట్లో చాలా రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడే కొత్తగా వేసిన రోడ్లా ఉంది ఈ రోడ్ మొత్తం, కానీ గ్రీనరీ మాత్రం అద్దుపోయింది. ఇటువైపు చూడొచ్చు, సగం రోడ్డు వేశారు, ఇంకో సగం ఇప్పుడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్. ఇది మొత్తం మేమైతే రోడ్ బ్లాక్ చేస్తాం ఈ ప్లేస్లోని. జనాలందరూ ఎలా చూస్తున్నారంటే, ఈద్రా ఇది ఇంత పెద్ద ట్రక్ ఉంది, అది వీళ్ళ వల్ల మొత్తం రోడ్ బ్లాక్ అయిపోతుంది అన్నట్టు చూస్తున్నారు. చూడొచ్చు, మాతో పాటు ఫెలో బైకర్స్ ఎవరో రిటర్న్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి 390 అడ్వెంచర్ మీద. సో వాళ్ళకైతే బాయ్ చెప్పేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాం మేమైతే. కానీ రోడ్స్ ఏదైతే సబ్బవరం రూట్ ఉంటుందో అది దాటేసిన తర్వాత రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ మేము చోడవరం దగ్గరలోకి అయితే వెళ్ళాం. చోడవరంలో ఇంకా ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడొచ్చు, ఆఫ్ రోడ్, ఫుల్ ఆఫ్ రోడ్ అమ్మ, మామూలుగా లేదు ఆఫ్ రోడ్ అయితే. ఈ రోడ్ అంతా క్రాస్ చేసి మళ్ళీ టార్మాక్ ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అంతా రోడ్ బాగానే ఉంది. సో ఊర్లోకి అయితే వచ్చేస్తాం. చోడవరం జంక్షన్లో అయితే ఉన్నాం. ఇది చోడవరం జంక్షన్ అంటారో లేదో వేరే ఏదైనా పేరు ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ నేనైతే చోడవరం అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజులైంది ఇటువైపు వచ్చి. సో అందుకే చిన్న కన్ఫ్యూజ్ అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. ఈ జంక్షన్లో చాలామంది లైక్ ఈ వ్యాన్ అసలు ఏంటి అది ఇది ఫుల్ ఐ క్యాచీగా ఉంది. అంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడైతే మనం ఈ జంక్షన్ నుంచి క్రాస్ చేసి పాడి రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రూట్ మొత్తం చూసారంటే ఫుల్ గ్రీనరీతో అసలు ఫుల్ ప్యాక్డ్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడే ఇక్కడ ఒక టీ టైం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చాయ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం మేమైతే. ఇదే ఆ టీ టైం. ఆఫ్టర్ ఎ స్మాల్ చాయ్ బ్రేక్. ఇక్కడ వెదర్ అయితే సూపర్గా ఉంది, ఎలాగంటే మామూలుగా లేదు. నా చుట్టుపక్కల చూడొచ్చు, ఫుల్ హిల్స్ తోటి అండ్ ఆ క్లౌడ్స్ తోటి సూపర్గా అయితే ఉంది. నేనైతే అలా నా ఇంటర్కామ్లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ అవుతున్నాను. అలాగా చిల్ అవుతూ ఒక హ్యాండ్ తోటి, అంటే నా దగ్గర గింబల్ కానీ లేదా స్టిక్ తేయడం మర్చిపోయాను. గోప్రోని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో డ్రైవ్ చేస్తూ అలా సరదాగా. బై ది వే గైస్, నేను చాలా సేఫ్గా స్లో స్పీడ్స్తో అలా పట్టుకున్నాను. అది డేంజరస్సే నాకు తెలుసు, కానీ వీడియో కోసం తప్పదు, చేయాల్సి వచ్చింది. సో అలాగా ఫుల్ చిల్ అవుతూ మ్యూజిక్ అది చిల్ అవుతూ అలా వీడియోస్ క్యాప్చర్ చేస్తూ బాగా వెళ్తున్నాము. కానీ మా షోరూమ్ ఆన్ వీల్స్ ఇది దాని అపీరియన్స్ కానీ ఘాట్ సెక్షన్స్లో అది ఎక్కుతుంటే ఆ లుక్ సూపర్ అసలు. సో లైక్ చోడవరం నుంచి సబ్బవరం నుంచి పాడేరు వెళ్ళే లోపు మీరు ఎవరైనా ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు దీన్ని కనుక చూస్తుంటే కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి, లైక్ వెదర్ మీరు చూసారా లేదా. ఒకవేళ చూసినట్లయితే దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. డూ లెట్ మీ నో ఇన్ దట్ కమెంట్ సెక్షన్. ఘాట్ సెక్షన్లో అది ఎక్కుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ అలానే చాలా రోజులైంది లైక్ ఘాట్ సెక్షన్లో బైక్ అది డ్రైవ్ చేసి. నేనైతే మంచి ఫన్ అయితే ఎంజాయ్ చేశాను. లైక్ ఆ బైక్ పికప్ కూడా చాలా బాగుంది. లైక్ స్పీడ్ 400 అప్ హిల్లోని ఎలా అంటే ఫస్ట్ సెకండ్ గేర్స్ లేదా థర్డ్ గేర్లో కూడా సేమ్ పవర్ అయితే డెలివరీ చేస్తుంది. 40 PS పవర్. ఆబ్వియస్లీ నేను మాట్లాడుతుంది స్పీడ్ 400cc కోసం. ఇప్పుడైతే దాన్ని 350ccకి కన్వర్ట్ చేస్తారు, అది ఇంకొక పార్ట్. అసలు చూడండి షోరూమ్ ఆన్ వీల్స్ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్. ఫుల్ జెల్లవుతూ అలాగైతే వెళ్ళిపోయాం. కానీ కర్వ్స్లోని వ్యాన్ అయితే ఇలాగా సైడ్కి టిల్ట్ అయిపోద్దేమో అనే చిన్న భయం ఉంటుంది కదా, అది అలా ఉండేది. కానీ మా డ్రైవర్ అయితే అసలు కోప్ మాట, ఇంకా ఎక్కడ పెంచకుండా ఆకుండా కూడా తీసుకుపోయాడు.
సో మీరు కనుక స్పీడ్ 400 ఓనర్ కానీ స్క్రామ్లర్ కానీ ఎవరైనా ఓన్ చేసి ఉంటే కార్నర్స్లోని లైక్ ఘాటీ సెక్షన్లో ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేసేప్పండి. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నేను ఇప్పుడు రైడ్ చేస్తున్న వెహికల్కి అయితే రెసిస్టెంట్ టైర్స్ అయితే ఉన్నాయి. అది బెటర్ కార్నరింగ్ని అండ్ బెటర్ గ్రిప్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో ఐ కెన్ ఫీల్ ఇట్ వైల్ కార్నరింగ్ దట్. అండ్ అలాగే ఫుల్ లైక్ స్ట్రీట్ బైక్ని లైక్ క్లాసిక్ వెహికల్ని నేనైతే ఫుల్ ఎలా అంటే రేసర్ స్పోర్ట్ వెహికల్లో వాడేసాను అనమాట. ఫుల్ లీన్ అవుతూ అండ్ అలాగే ఫుల్ ముందుకి బెండ్ అవుతూ ఫుల్ అదంతా వీడియో కోసం చేసిందే. నేనైతే కావాలని ఏదో స్టంట్స్ లాగా ర్యాష్గా అయితే వెళ్ళలేదు. అది కొంచెం మైండ్లో పెట్టుకోండి కమెంట్ చేసే ముందు. అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మీరు విజువల్స్లో చూడొచ్చు. సూపర్ ఉంది, వెదర్ కూడా కరెక్ట్గా. అంటే ప్రీవియస్గా ముందు రోజు వర్షం పడింది ఇక్కడ. ఆ వర్షం పడడం వల్ల ఈ గ్రీనరీ ఏదైతే ఉంటుందో ఒకసారి ఎండ వచ్చేటప్పటికి చాలా అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. అంత గ్రీనరీ ఉండేసరికి ఒకేసారి చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. నాకైతే ఈ ఒక్క షాట్ ఏదైతే ఉందో పిచ్చగా నచ్చింది. అంటే ఒక స్టోరీ టెల్లింగ్ లాగా అంత దూరం నుంచి ఒక వెహికల్ రావడం, స్లో మూమెంట్లో వచ్చినట్టు, అంత బ్రాండింగ్ ఉండడం అసలు నెక్స్ట్ లెవెల్ మాట. ఇలా వెళ్తూనే అనుకోకుండా రీచ్ అయిపోయాము. మేమైతే పాడేరు అయితే రీచ్ అయిపోయాము. వన్స్ పాడేరు రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక ప్లేస్ ఫైండ్ అవుట్ చేసి, అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్లేస్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్లేస్లో అయితే మా వ్యాన్ అయితే పెట్టడం జరిగింది. వెదర్లో సడన్ ట్విస్ట్ మాట. ఒక్కసారిగా మొత్తం వాతావరణం మార్చిపడేసింది పాడేరులోని. ఇప్పుడైతే పాడేరులో ఉన్నాం మేము. మొత్తం చూడొచ్చు, తుఫాన్లా మొదలైంది. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉండే చెట్లన్నీ కూడా బీభత్సంగా పెద్ద గాలివానతో చెట్లు కొమ్మలు అవి విరిగి పడిపోవడం, మా వ్యాన్ మీద కూడా రెండు పడడం. లోన్ ఉన్నాం కానీ భయంగా ఉంది, ఎందుకంటే ఏమైనా కొమ్మలు ఇరిగి మా మీద పడిపోతాయేమో, వ్యాన్ మీద పడిపోతాయేమో అన్నాం. ఒక టెన్షన్ ఏదైతే ఉంటుందో అదైతే ఇప్పుడైతే ప్రెజెంట్ ఉంది. ఇంత బీభత్సమైన వర్షం ఈ ఏజెన్సీ ఏరియాలో చాలా పెద్దదని చెప్పారు వాళ్ళు. డైలీ వర్షం పడింది కానీ ఇంత పెద్దది ఈరోజే పడిందండి అని అయితే వాళ్ళైతే చెప్పారు. ప్రజెంట్ పాడేరులో అయితే వాతావరణం బాగాలేదంటే ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. లైక్ ఒక్క అరగంట ముందు బీభత్సమైన వర్షం పడింది అన్నమాట. ఆ వర్షం ఎలా పడి మొత్తం ఎంత విధ్వంసం చేసిందో చూపిస్తాను. చూడండి రోడ్లు మొత్తం ఎలాగైపోయాయో. మార్నింగ్ మేము వచ్చినప్పుడు సూపర్ అనిపించింది, భలే ఉందిరా బాబు, ఎండలో నీడగా భలే కాపాడుతున్నాయి ఈ చెట్లు అనుకున్నాం. కట్ చేస్తే అవే చెట్లు డెడ్లీగా మారాయి. డెడ్లీ అని ఎందుకు అంటున్నానంటే కొమ్మలు చూడండి ఎలా ఇరిగిపడ్డాయో. ఇదొకటి మా వ్యాన్ మీద ఒకటి పడింది, దెబ్బకి పిడికి పడిందేమో అనుకున్నాం, బల్లి పడింది. అదొకటి ఆ కొమ్మ ఇరిగి వ్యాన్ మీద అయితే పడింది. ఇంకా అలాగే చూడొచ్చు చాలా వరకు. ఏంటి ఇవన్నీ కొమ్మలు ఇరిగిపడినవే మొత్తం. అంటే ఒక క్షణంలో వాతావరణం మొత్తం మారిపోయింది ఇక్కడ. సో నేచర్ అనేది ఇలానే ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉన్నది అనుకున్న లోపే డెడ్లీగా అన్ప్రెడిక్టబుల్గా మారిపోతుంటుంది. సో నా డే 2 అయితే ఇలా కంప్లీట్ అయింది. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ ఫాలో అండ్ కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్.